నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ కు అస్వస్థత. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ కన్నుమూత. ఢిల్లీకి బయలుదేరిన రేవంత్. కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ. తీహార్ జైలుకు వెళ్తున్న తొలి సీఎం కేజ్రీవాల్. అందమైన యువతపై తాంత్రిక శక్తుల ప్రయోగమే తంత్ర. విశాఖ గడ్డపై ధోని సరికొత్త రికార్డు. అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన మరో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించింది. అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని సిబిఐని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరిస్తూ 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం, రాజకీయ నేత అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. జగన్ బెయిల్ రద్దు కేసుల విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్లను కలిపే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 2 రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. అయితే ప్రచారం మాత్రం యథావిధిగా కొనసాగించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయపేరి షెడ్యూల్ ముందుగానే ఖరారైంది. దీంతో ప్రచారం వాయిదా వేయడం ఇష్టం లేక ఆయన ప్రచారానికి హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించుకున్న వైద్యం పొందుతూనే శనివారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఆదివారం సాయంత్రం హెలికాప్టర్లో హైదరాబాద్కు వెళ్లిన పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం మళ్లీ పిఠాపురం చేరుకొని మిగిలిన పర్యటన పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. వాస్తవానికి ఈ సమావేశం నిన్న సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన ఈ రోజుకి వాయిదా పడింది. రాష్ట్రంలోని 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల్ని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ రోజు ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ కన్నుమూశారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అమ్మగారి మరణం కింజారపు కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కళావతమ్మకు కన్నీటి నివాళులు అర్పిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయనను ఈ రోజు కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను కాసేపట్లో ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. రక్తదానం మానవతకు సంకేతం. మానవత, కుల, మతాలకు అతీతంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ మానవత రక్తదాతల సంస్థ ఆధ్వర్యంలో కన్వీనర్లు అమర్నాథ్ రెడ్డి, సలీం మాలిక్ ఈస్టర్ పండుగ పర్వదినాన్ని స్వచ్ఛంద రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని గుంటూరు ఏసీ కళాశాల నందు ఘనంగా నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి డాక్టర్ సురేష్ వారి బృందం సహకారంతో పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. SS9 న్యూస్ ఛానల్ చైర్మన్ సురేష్, వారి స్టాఫ్ కూడా కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి అన్ని సౌకర్యాలు అందజేశారు. చాలా మంది దాతలు వచ్చి వారి రక్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అతిథిగా విచ్చేశారు. ఇంత మహత్తర కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వీరితో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని రంజిత్, రవిచందర్, కిరణ్, రమేష్, సురేష్ తదితరులు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈస్టర్ పర్వదినాలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు అయితే మాత్రం అంబరాన్నంటున్నాయి. సంబరాలు చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అంతకన్నా ఉత్సాహంగా ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థ, మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ కులాలకి, మతాలకి, భాషకి, ప్రాంతాలకి అతీతంగా ఇవాళ రక్తం ఇవ్వాలన్న కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ క్రీస్తు జననమే కాదు మరణంతో కూడా
రక్తం దారబోసి రక్తం చిందించి పాపుల్ని క్షమించి పాపుల కోసమే పుట్టాడని వాళ్ళ బైబిల్లో చెబుతూ ఉంటాం. ఆ క్రమంలోనే ప్రతి ఒక్క రక్త బిందువు కూడా సాటి మనిషికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో ఇవాళ ముందుకు వచ్చిన సలీం అండ్ టీమ్ మానవత టీమ్స్కి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చేసి ప్రజల్లోకి ఒక చైతన్యం కలగజేసి రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేయటమే కాకుండా రక్తం దానం ఇది గొప్ప దానంగా అన్ని దానంలోకి బెస్ట్ అసలు మంచి దానం ఏదిరా అంటే రక్తదానం అంటారు. అలానే నేను మొన్న కూడా చెప్పాను, అవయవదానం కూడా చేయించండి సలీం గారని. సో రక్తదానంతో పాటు అవయవదానం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రక్తానికి రీప్లేస్మెంట్ లేదు, రక్తమే కావాలి. రక్తం కూడా చాలా అవసరం కూడా ఉంది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు వేదికగా చేసుకొని మీరు కలెక్ట్ చేసిన ప్రతి ఒక్క రక్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నారంటే ఒక పేదవాడికి ఉపయోగపడేట్టు ఇచ్చినందుకు సలీం గారికి వాళ్ళ బృందానికి మానవతావాదులందరికీ ఇక్కడ ఉన్న మానవత టీం వీళ్ళందరికీ కూడా ఒక టీమ్ స్పిరిట్తో ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే 98 సార్లు ఇచ్చిన ఒక మహోన్నతమైన ఆయన పేరు ఉమా గారు అయితే మాత్రం ఇక్కడ మనతో అని ఉన్నారు. ఆయన 98 సార్లు ఇచ్చారు. ఇంకా 2 టైమ్స్ సెంచరీ కొడతానికి కూడా రెడీగా ఉన్నారు. చాలామంది రిపీటెడ్గా ఇచ్చిన వాళ్ళు 16 సార్లు 5, 6, 7 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఇవాళ ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇస్తానికి వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకా చాలామంది సాయంత్రంలోపు ఎంత వస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నాం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మనం పండగ రోజుల్లో ప్రార్థన చేయటం చాలా అవసరం. మనందరినీ మంచి మార్గంలో దేవుడు నడిపించాలి కాబట్టి. దాంతోపాటు ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సలీం గారు కో కన్వీనర్గా అద్భుతమైన కాన్సెప్ట్ అనంతపురంలో సక్సెస్ అయింది. ఈ పండగ రోజుల్లో రక్తదానమే మన పండగ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా ఏసీ కాలేజీలో ఈ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయటం చాలా అద్భుతం. ఇది ప్రజలందరికీ స్ఫూర్తి అవ్వాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి. డాక్టర్ కిరణ్ కుమార్ గారు మరియు సురేష్ గారు జీజీహెచ్ తరఫున గవర్నమెంట్ ఆఫీసర్స్ లాగా కాకుండా ఒక ప్రైవేటు సంస్థల కంటే కూడా అద్భుతంగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా నేను గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసర్గా చాలా అభినందిస్తున్నానండి. అందరికీ ఇది స్ఫూర్తి కావాలని అందరూ రక్తదానం చేసి, అన్నదానం కంటే గొప్పదండి రక్తదానం. ఒకప్పుడు అన్నదానం విన్నా, కానీ ఇప్పుడు అన్నం ఎవరు అడగడం లేదు. రక్తదానం అన్నిటికంటే గొప్ప అనేది ఇప్పుడు ప్రజెంట్ నినాదం కాబట్టి అందరూ రక్తదానం చేసి పునీతులు అవ్వాలని కోరుతున్నాను. గుంటూరు నగర ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఒక చిన్న నినాదము, ప్రతి మందిరం, మసీదు, చర్చిలు బ్లడ్ బ్యాంకులు కావాలి. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు, రక్తమే ప్రత్యామ్నాయము. ప్రతి పండగ సందర్భంగా ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలా, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొనాలా. దానికి మన బలిదానాలు ఏవైనా సరే, మన త్యాగం ఏదైనా సరే మరొకరికి ప్రాణదానం కావాలనే ఉద్దేశంతో వందలాది సంఖ్యలో ఈరోజు రక్తదాతలు ఉన్నారు సిద్ధంగా. వారికి ప్రాపర్గా, అంటే ఎవరికి అవసరమైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అంటే ఎక్కడైతే రూపాయి అప్పు పుట్టదో అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతారు. అలాంటి పేదలకి రక్తం రీచ్ అవుతున్నందుకు, దానికి రీచ్ అయ్యే విధంగా మెకానిజంగా ఏర్పడిన ఈ ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి నిజంగా మానవతా తరఫున కాళ్ళు మొక్కుతున్నాను. ఎందుకంటే పేదల పక్షాన కాళ్ళు మొక్కుతున్నాం. కారణం ఏమంటే, ఒక పేదోడు అర్ధరాత్రి, అంటే 6-7 లక్షల జనాభా ఉండే ఈ ఊర్లో ఏమనుకుంటాడంటే, రక్తం కావాలనుకున్నప్పుడు ఎవరు సార్ మాకు ఈ దుక్కు, ఈ అడవిలో మాట్లాడేది ఎవరు సార్ అంటారు. ఎందుకంటే జనారణ్యాలుగా మారిపోయినాయి. కానీ వాస్తవంగా ఈ జనారణ్యాల్లో కానీ మానవత ఎంతో ఉందని ఏకైకంగా చెప్పే నినాదం వచ్చి రక్తదానం. ఎందుకంటే రక్తదానం మీరు ఇచ్చిండే ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఇచ్చిండే ప్రతి రక్తపు బొట్టు ఉపయోగపడతా ఉంది, ఆడ కనపడతా ఉంది. అది కనపడడం వల్ల మనకెంతో ఆత్మతృప్తి ఉంటుంది. అరే ఈరోజు మనం ఒకరికి మంచి పని చేసినాము, ఒకరికి ఉపయోగపడినామని. ఎందుకంటే రక్తదానం సులువైంది, విలువైంది, మరవలేంది. ఎందుకు సులువైంది అంటే, ₹1 ఇచ్చే కన్నా సులువైంది. మరవలేంది ఎందుకంటే విలువైంది ఎందుకంటే విలువైన ప్రాణాలు, అంటే ఎంత డబ్బు పెట్టినా ప్రాణాలని కాపాడుకోలేము, అలాంటి ప్రాణాలని కాపాడుతుంది. మరవలేంది, ఎక్కించుకున్న అతను ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోడు, ఎందుకంటే రక్తగ్రహీత ఎప్పుడూ మర్చిపోడు. అందుకని ఇలాంటి బృహత్కర కారణానికి మన గుంటూరు ఏసీ కాలేజ్ వేదిక కావడము నిజంగా చాలా గొప్పది. చాలా మంది మిత్రులు సహకరించినారు. గత 40 సంవత్సరాలుగా వాలంటరీగా ఈ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నాను. ఒక సైలెంట్ రెవల్యూషన్ లాగా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. మొదటిసారి గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పటి కలెక్టర్ విష్ణు గారి ఆధ్వర్యంలో
నాకు సన్మానం జరిగింది. గుర్తింపు గౌరవం మొదటిసారి అది. అయితే దీనికన్నా మించి ఒక సాటిస్ఫాక్షన్, నా వల్ల ప్రపంచానికి మేలు జరుగుతూ ఉంది. ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. రక్తం ఇస్తే బలహీనపడతాం, నీరసపడతాం అనేది అపోహ మాత్రమే. మన వల్ల సొసైటీకి మేలున్నదని ఆ ఫీల్ చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. 60 సంవత్సరాలు వచ్చినా నాకు ఇప్పుడు షుగర్ లేదు, బీపీ లేదు, ఏ అనారోగ్యం లేదు. బ్లడ్ డొనేషన్ వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. నేను చూడండి, 60 సంవత్సరాలు వచ్చినా ఎంత హెల్దీగా ఉన్నాను. 60 పూర్తయ్యే లోపల సెంచరీ పూర్తి చేసి 100 కంప్లీట్ చేయాలనేది నా గోలు. దీనికి సహకరిస్తున్న మా రమేష్ గారు, అలాగే రెడ్ క్రాస్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మా యోగా టీచర్స్ వాళ్ళు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈస్టర్ శుభాశీస్సులు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నిజంగా ఇందాక జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు తెలియపరిచినట్లు బ్లడ్కి సబ్స్టిట్యూట్ అనేది, బ్లడ్ అనేది లేదు. చాలా మంచి మాట. ఇంకొక మాట కూడా, మరి అనేకసార్లు బ్లడ్ డొనేట్ చేసినటువంటి సార్ కూడా బ్లడ్ ఇవ్వటం వల్ల ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేది అపోహ. ఏది ఏమైనా కానీ మౌలిక్ గారు ఈ బాధ్యత తన భుజం మీద వేసుకొని గుంటూరులో అద్భుతమైనటువంటి అవేర్నెస్ ఈ ఆదివారం నాడు తీసుకొని రావటం, నిజంగా సార్ ఇందాక అన్నట్లు కొంచెం ఒడిదుడుగులుగా ఆదివారం అలాగ అనుకున్నారు, కానీ దైవికమైనటువంటి శక్తే ఇది, మానవతా దృక్పథంతో చేసేది. కాబట్టి ప్రభువే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడని వారి నోట నుండి పలకటం మాకెంతో స్ఫూర్తిని కలుగు చేసింది. అనేక చోట్ల ఈ యొక్క కార్యక్రమం ఇది ఒక స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, అలాగనే అక్కడ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ మోహన్ గారికి, ఈ సందర్భంలో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉంటుంది, ప్రతి ఒక్కరు వచ్చి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గుంటూరు ప్రజలు చాలామంది మానవతా సేవా సంస్థలో సభ్యులుగా ఉండి ఇంత మంచి కార్యక్రమాన్ని, రక్తదాన శిబిరాలేంటి, అవయవదాన శిబిరాలేంటి చాలా బాగా చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కానీ చాలా మంచిగా చేస్తున్నారు. అందులో భాగంగానే మానవతా సేవా సంస్థ గుంటూరు బ్రాంచ్ వాళ్ళు ఈస్టర్ పండుగ రోజు, యేసు రక్తం చిందించిన రోజు, ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ మన అందరికీ ఇష్టమైన ఏసీ కాలేజ్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరి బ్లడ్ బ్యాంక్ నిర్వహణ అధికారుల చేత ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంక్, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయటం నిజంగా ఎంతో అభినందనీయమండి. మానవతా సేవా సంస్థ తరపున ఇక్కడ విచ్చేసిన రక్తదానానికి ముందుకు వచ్చిన యువకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవతా కన్వీనర్ గారు కూడా వచ్చారు ఇక్కడికి, సలీం మాలిక్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానండి. అయితే ఇప్పుడు ఇక్కడ రక్తదానం మహాదానం అనే సంగతి మన అందరికీ తెలిసిందే. పురుషులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు, మహిళలు ప్రతి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. రక్తదానం మించిందేం లేదు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్లో కానీ, అనేక సర్జికల్ అంటే శస్త్రచికిత్సలకు కూడా చాలా బ్లడ్ అవసరం అవుతుంది. మరి బ్లడ్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయలేరండి. ఇప్పుడు ఎంతో సైన్స్ అడ్వాన్స్ అయినప్పటికి కానీ ఈ రక్తం మనం ఒక మనిషి అవసరంలో ఉన్న మనిషికి ఇస్తేనే మనిషి ప్రాణాలు నిలబడతాయి. అత్యవసర సమయాల్లో ఈ రక్తదానం మహాదానంగా మనం పరిగణిస్తున్నాం. కాబట్టి ఇలాంటి సేవలకు ముందుకొచ్చిన యువకులందరికీ మానవతా సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గుంటూరు పట్టణంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మార్కెట్ సెంటర్లోని వెస్ట్ పారిస్ చర్చ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నార్త్ పారిస్ చర్చ్ వరకు కొనసాగింది. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రి విడుదల రజని కూడా హాజరయ్యారు. అనంతరం నార్త్ పారిస్ చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ క్రైస్తవ ఆధ్యాత్మిక ర్యాలీకి హాజరు కావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. సువార్త సందేశాన్ని చేరవేస్తూ రన్ ఫర్ జీసస్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. క్రీస్తు మార్గంలో పయనిస్తే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని వెల్లడించారు. మా గురించి కూడా మీ ప్రార్థనలో మీరు కూడా మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ, మరి ఈ ప్రత్యేక ప్రేయర్స్ చేసి దీవించినందుకు మరొకసారి పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో కారంచేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు, మండల కన్వీనర్ దండా చౌదరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధిష్టానం సూచించిన పరుచూరు అసెంబ్లీ అభ్యర్థి యాడం బాలాజీ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోవటం లేదని, మమ్మల్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. అందరం కలిసి పోదామన్నా సహకరించడం లేదని, పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే పోండి అని బాలాజీ అంటున్నాడని, అందుకే మేము బాలాజీ గెలుపునకు సహకరించమని తమ ఆవేదనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల్లోని వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కారంచేడు ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు, ఎంపీపీగా మా కన్వీనర్ దండా చౌదరిబాబు గారు, నేను మరియు ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అందరం కలిసి ఈ సమావేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో, పార్టీకి జరుగుతున్న నష్టం చూసి పార్టీకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. బాలాజీ గారు మమ్మల్ని చాలా అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ మీద ఉన్న అభిమానంతో చంపుకోలేక బహిరంగంగా ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా చరిత్ర గత 30 సంవత్సరాల నుంచి మేము పార్టీ మారిన చరిత్ర లేదు. కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, తర్వాత వైసీపీలో 2 సార్లు ఎంపీటీసీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇవాళ ఎంపీపీగా ఉన్నాను. కానీ బాలాజీ గారి నెల రోజులు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన కానించి ప్రతి అంశంలో మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి, మీతో అవసరం లేదనే భావంతో అతను బహిరంగపరుస్తున్నాడు. ఈ అవమానకరమైన పరిస్థితిలో బాలాజీ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా లేము. ఇది ఈ సారాంశం మేము అందరం కలిసి ఒక ప్రకటన విడుదల చేయాలనుకుంటున్నాను. కారంచేడు మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ని. గత నెల రోజులుగా బాలాజీ గారు వచ్చిన దగ్గర నుంచి మేము 2-3 సార్లు బాగానే కలిసాము, బాగానే మాట్లాడాము. ఆ తర్వాత ఎందుకో నా మీద ఎంపీపీ గారి మీద అతను మరి ఎందుకో కక్ష పెంచుకున్నాడు. ఏమైంది అర్థం కాలేదు. ఏదైనా కార్యక్రమాలు, కారంచేడు పెద్ద గ్రామం, కారంచేడు గ్రామానికి ఏదైనా ఆయన వచ్చినప్పుడు కూడా వేరే నాయకులకి, లోకల్ నాయకులకి ఎవరికి కూడా చెప్పకుండా వస్తున్నాడు. అలాగే కారంచేడు సెక్రటరీ పోస్టు కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తికి లెటర్ ఇవ్వడం జరిగింది, ఈఓ సెక్రటరీ పోస్టుకి. ఆ సందర్భంగా సరే మేము కొంచెం మనస్తాపం చెందే, నేను అప్పుడు ఏందా ఇదని చెప్పి 2 విషయాలు చెబితే ఆయన పట్టించుకోలేదు అని చెప్పని అన్నాడు. ఆ తర్వాత ఎంపీపీ గారికి పోతే ఎంపీపీ గారి దగ్గర కూడా నన్ను మళ్ళీ ఆయన్ని దుర్భాషలాడటము అయితే మాకు నచ్చలేదు. అందువల్ల ఏంటంటే మేము అన్ని గ్రామాలలోనే అంటే మనతో ప్రయించేవాళ్ళం, నడిచేవాళ్ళం. అందరూ మండలం మొత్తం ఉంటుందని కాదు, మండలం మొత్తం దాదాపుగా ఆల్మోస్ట్ ఉంది. వాళ్ళను కలిసి మాట్లాడి మనమైతే ఇతనికి సహకరించకూడదు, ఇతను అభ్యర్థి అయితే సహకరించకూడదు అని చెప్పి మేము నిర్ణయించుకోవటం జరిగింది. విశాఖపట్నం జిల్లా తగరపు వలస మండల జెడ్పీటీసీ సభ్యులుగాను వెంకటప్పుడు తగరపు వలసలో ఒక ప్రైవేట్ హోటల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ విధానాలు మరియు కక్ష సాధింపు చర్యలతో పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చకపోవడంతో వైసీపీ పార్టీకి జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. వెంకటప్పుడుతో పాటు భీమునిపట్నంలోని 8 గ్రామ పంచాయతీలలో వివిధ హోదాల్లో ఉన్నవారు, వివిధ గ్రామంలో వార్డు మెంబర్లు 32 మంది మరియు క్రియాశీలక కార్యకర్తలు కూడా తమ పదవుల నుంచి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు భీమునిపట్నం మండలం ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మేమంతా ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో జడ్పీటీసీగా నేనున్నాను. అలాగనే నాతో పాటు ఒక సర్పంచులు 3, పిఎస్సిఎస్ డైరెక్టర్ 1, అలాగే మాజీ సర్పంచులు 5, మాజీ ఎంపీటీసీలు 5, అలాగే ఒక ఎంపీటీసీ ప్రెసిడెంట్, అలాగే సచివాలయ కన్వీనర్లు 6,
అలాగే వార్డు మెంబర్లు 30 మంది మా టీంలో ఉన్నారు. మేమంతా పార్టీకి రాజీనామా చేసినట్టు మీ ద్వారా పార్టీకి తెలియజేయడం జరుగుతూ ఉంది. అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జలధార వృక్షం కనువిప్పి కలిగించింది. రాజమండ్రి పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలో బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారుల్ని నల్లమద్ది చెట్టు ఆశ్చర్యానికి గురిచేసింది. చెట్టును కత్తితో కొడుతున్న సమయంలో చెట్టు మొద్దు నుంచి నీరు బయటికి రావడంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నల్లమద్ది చెట్టు నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 81,224 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 24,093 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,750 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,530 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 69,380 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 78,600 ఉంది. హైదరాబాద్ విజయవాడలో కిలో వెండి ధర 81,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1న లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 175 పాయింట్లు లాభపడి 22,502కు చేరింది. సెన్సెక్స్ 510 పాయింట్లు పుంజుకొని 74,162 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.45 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ ధర 86.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.20% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో ఫ్లాట్ గా ముగిశాయి. S&P 0.11% లాభంతో, నాస్డాక్ 0.12 నష్టంతో ముగిశాయి. ఇటీవల వచ్చిన సినిమానే తంత్ర. అనన్య నాగల్ల ప్రధానమైన పాత్రగా పోషించిన ఈ సినిమా క్రితం నెల 15వ తేదీన విడుదలైంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన సినిమా ఇప్పుడు OTT ప్లాట్ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. థియేటర్ల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా OTT వైపు నుంచి మంచి మార్కులు తెచ్చుకుంటుందేమో చూడాల్సిందే. అత్యధిక సిక్సర్ల రికార్డులో కోహ్లీని వెనక్కి నెట్టేసిన చెన్నై మాజీ సారథి T20 క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు ధోని సరికొత్త రికార్డు సృష్టించాడు. విశాఖపట్నంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో పృథ్వీ షా క్యాచ్ అందుకున్న ధోని T20 క్రికెట్లో 300 మందిని వెనక్కి పంపిన తొలి వికెట్ కీపర్గా అవతరించాడు. T20 క్రికెట్లో ధోని ఇప్పటి వరకు 300 మందిని అవుట్ చేసి వెనక్కి పంపగా అందులో 213 క్యాచ్లు ఉన్నాయి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ బెయిల్ రద్దు పిటిషన్, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ కు అస్వస్థత. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ కన్నుమూత. ఢిల్లీకి బయలుదేరిన రేవంత్. కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ. తిహార్ జైలుకు వెళ్తున్న తొలి సీఎం కేజ్రీవాల్. అందమైన యువతపై తాంత్రిక శక్తుల ప్రయోగమే తంత్ర. విశాఖ గడ్డపై ధోని సరికొత్త రికార్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.